గతంలో మీరు ఒకసారి బిజినెస్ చేసి దెబ్బతిన్నాను 10,00,000 30,00,000 పోగొట్టుకున్నా అని చెప్పేసి మీరు చెప్పడం విన్నాను నేను. ఇప్పుడేంటి మరి ఇప్పుడు ప్రెజెంట్ స్టార్ట్ చేసిన బిజినెస్ ఎలా ఉంది? దాని బిజినెస్ మీరు చూస్తున్నారా? లేకపోతే వైఫ్ నాకు చూస్తున్నారా? సంబంధం లేదండి బిజినెస్ అంటే వైఫేనా? నాకు అసలు ఓకే. బిజినెస్కి నేను సూట్ అవునండి. అంతేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జీవితంలో నేర్చుకుంది ఏంటంటే నేను బిజినెస్కి అసలు ఎట్టి పరిస్థితిలో సూట్ అవును. బిజినెస్ అనేది కంప్లీట్ డిఫరెంట్గా ఉండాలి, ష్రూడ్గా ఉండాలి. అది మనకి ఎస్. అలవాట్లేదు కాబట్టి బిజినెస్కి మన షాప్ ఏదో స్టార్ట్ చేశారు కదా? అది నాకు సంబంధం లేదండి. మా వైఫ్ వైఫ్ చూసుకుంటారా? ఓకే. తనేంటి సార్? తను ఎడ్యుకేషన్ జాబ్ ఏం లేదు, జస్ట్ బిజినెసా? బిజినెస్ మొత్తం బిజినెస్. ఓకే. ఇంకా ఫ్యామిలీ గురించి, మీ ఫ్యామిలీ ఎవరెవరు, ఏంటి, ఏం చేస్తున్నారు? మా బ్రదర్ ఊర్లోనే ఉంటాడండి. ఓకే. మా ఫాదర్ ఆల్రెడీ 4 years అయింది ఎక్స్పైర్ అయిపోయారు. ఓ సారీ. మదర్ కూడా ఊర్లోనే ఉంటారు. ఓకే. మాకు ఒకే ఒక పాప అండి. ఓకే. తను 7th class చదువుతుంది. ఓకే, గుడ్ గుడ్. అయితే సార్ ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు ఇందాక చెప్పారు కొన్ని ఫోన్లు వస్తున్నాయి, స్టోరీలు వింటున్నాను, మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ అని చెప్పేసి. మీరు మీ దగ్గరకు వస్తున్న స్టోరీలు ఎలా ఉంటున్నాయి? ఈ మీరు చేయాలనుకున్న వేషాలు, మిగిలిపోయినాయి అనుకుని చేయాలనుకున్న వేషాలు ఏంటి? ఎలా ప్లాన్ చేసుకున్నారు కెరీర్ని? ఫోన్లో నిన్న 1-2 కథలు విన్నా అండి. విన్నాక నేను ఏమనుకున్నా అంటే జనరల్గా ప్రాపర్ ప్రొడక్షన్ వాల్యూ లేకుండా సినిమా చేయకూడదని ఒకటి ఫస్ట్. ఇదివరకు ఏదైతే ఏది పడితే అది చేసేసామో ఆ ఎక్స్పీరియన్స్తో నేను అనుకున్నది ఏంటంటే ఏది చేసినా అంటే పర్టికులర్గా క్యారెక్టర్లు వదిలేండి. లైక్ మేబీ ఒకవేళ హీరోగా చేయవలసి వస్తే అంటే మేబీ చేయాలనే నాకు అంత ఆతృత లేదు ఇదివరకు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒకసారి వినాయకుడైనా 100 సార్లైనా వినాయకుడే అంటారు. మనం ఆల్రెడీ అది స్టాంప్ పడిపోయింది కాబట్టి అంటే అంత క్యూరియాసిటీ లేదు. కానీ ఎప్పుడు క్యూరియాసిటీ ఏంటంటే మంచి ప్రొడక్షన్ వాల్యూ ఉన్నప్పుడు, మంచి డైరెక్టర్ ఉన్నప్పుడే చేద్దాం. ఏదో ₹1 కోటి సినిమా చేసి తర్వాత సినిమా రిలీజ్ చేయకుండా లైక్ మీకు తర్వాత మీకు ఇప్పుడు వాళ్ళున్న సిచ్యువేషన్ ఎంత పబ్లిసిటీకి అవసరమో తెలుసు. కంటెంట్ ఉన్నా సరే సినిమా థియేటర్కి వెళ్ళలేదంటే ఆ సినిమా ఫెయిలే కదా. మొత్తం ప్రొడ్యూసర్కి పోద్ది, డైరెక్టర్కి పోద్ది, హీరోకి కూడా వాల్యూ ఉండదు. అందుకని మంచి ప్రొడక్షన్ వాల్యూ ఉన్నాయే చేద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ వస్తే డెఫినెట్గా మంచి కాన్సెప్ట్లు ఉంటాయి. ఓకే. అయితే ఇప్పుడు ప్రజెంట్ సినిమాలు ఒక్కటే కాకుండా మనకు ఆప్షన్స్ చాలా వచ్చినాయి. ఇప్పుడు ఓటీటీ వచ్చింది, వెబ్ సిరీస్లు వచ్చినాయి, చాలా రకాలుగా నడుస్తుంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లాంటి సంస్థలు దాదాపు బడ్జెట్ లిమిట్ లేకుండా చేస్తున్నారు. అట్లాంటి అవకాశాలు ఏమి రాలేదా? ఎందుకంటే చాలామంది మీతో పనిచేసిన డైరెక్టర్లు కూడా అటువైపు చూస్తున్నారు, అటువైపు చేస్తున్నారు. మేబీ చేయొచ్చానండి. ఇప్పుడు జనరల్గా చాలామంది అంటే మళ్ళీ పాలిటిక్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చెప్పండి, పర్లేదు. ఏంటంటే మీరు చేస్తున్నారు సినిమా, మీరు పాలిటిక్స్లో ఉన్నారనుకుంటున్నారండి. పాలిటిక్స్లో ఉన్నారని అనుకున్నాం, మీరు సినిమాలు మానేసి అని చాలామంది కొత్తగా వచ్చు. అంటే లైక్ మళ్ళీ ఈ మధ్యన ఇంటర్వ్యూలు చూసి అయ్యి మీరు చేయట్లేదు అనుకున్నామంటే మీరు చేస్తున్నారంటే తెలీదు, మీరు మానేసేమో అని అనుకున్నాం. చాలామందికి అదొక అపోహ ఉందండి. అంటే ఇప్పుడు లైక్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేశారుగా. అవును. మన అది అంటే వేరే ఇది ఉన్నా మన ఇది వృత్తి అండి. మన ఏదైతే సినిమా అనుకున్నామో అది మన ప్యాషన్. దాని తర్వాత ఏదన్నా కదా ఫస్ట్. అవును. మన ప్యాషన్ తర్వాత మిగిలినవి బిజినెస్ చేసుకోవచ్చు, ఇంకోటి చేసుకోవచ్చు. కానీ ఇది కంటిన్యూ అయ్యేది ఇందులో కాబట్టి మేబీ అదేం లేదు. సినిమా మటుకు డెఫినెట్గా చేస్తానని చెప్తాను. ఓకే. ఓకే. పవన్ కళ్యాణ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి మీరు ఈ ఎలక్షన్ ముందు కంటే కూడా గత ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని కూడా కాస్త క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడిన సందర్భంలో 1-2 ప్రెస్ మీట్లు చూసాం మనం. ఒకే ప్రెస్ మీట్లో క్రిటిసైజ్ చేసాను. ఎందుకంటే పార్టీ పని నేనంటే ఎవరైనా బూతులు తిట్టడం కానీ ఇంకోటి చేయలేదు. జనరల్గా యాసే పార్టీ పరంగా మనం మాట్లాడవలసి వచ్చింది కాబట్టి ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మాట్లాడిన. కానీ తర్వాత నేను ఎలక్షన్ అయిపోయాక కానీ ఏ రోజు కూడా అంటే పార్టీ అధికారంలోకి వచ్చాక ఏ రోజు నేను విర్రవేయగలేదు, ఏ రోజు నేను మాట్లాడలేదు. ఆ రోజు కూడా నేనంటే సైద్ధాంతిక పరంగానే మాట్లాడాను. కానీ ఇప్పుడు మేబీ పొలిటికల్గా కానీ ఇంకోటి కానీ సైద్ధాంతిక పరంగా నేను మాట్లాడాను. కానీ వేరే రకం మాట్లాడదు. ఆ తర్వాత నేను ఏ రోజు కూడా అంటే ఈవెన్ పార్టీ వచ్చిన తర్వాత ఒక రోజు కూడా నేను పార్టీ గురించి కానీ వేరే వాళ్ళ గురించి కానీ ఎవరి గురించి నేను కామెంట్ చేయలేదు. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు నేను అడిగే మెయిన్ అంటే దాని గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ఆ రోజు కూడా ఏంటంటే కామెంట్ చేసింది కూడా మేబీ తర్వాత ఏంటంటే యాజ్ ఏ లీడర్ ఆ తర్వాత కూడా ఆయన స్టేబుల్గా ఉన్నాడు. మేబీ ఆయనకున్న సిద్ధాంతాలను నమ్మి అందులో ఉండటం నిజంగా గ్రేటే. అంటే 5 years పోరాడి
తర్వాత తనకంటూ ఒక మార్క్ తెచ్చుకుని అంటే ఈరోజు ఇవాళ టీడీపీ అధికారంలోకి వచ్చిన దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారని ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే ఎంత టీడీపీ ఎంత బలం ఉన్నా ఆ బలానికి మెయిన్ తోడైంది పవన్ కళ్యాణ్ అని కూడా అందరికీ తెలుసు. మీరు అందులో ఉండటం ఫైట్ చేయటం అనేది నిజంగా అప్రిషియేటివ్. ఫైట్ చేసి మళ్ళీ ముందుకు అంటే లైక్ బొమ్మ బొరుసు ఉంటాయండి. అందరూ బొమ్మ వైపు ఉంటారు కదా, ప్రపంచంలో ఎక్కడైనా బొమ్మ ఉంటుంది బొరుసు ఉంటుంది. లైక్ రెండేపులు ఉండాలి. అందరూ బొమ్మ ఉంటే ఇంకా దానికి ప్లస్ మైనస్ ఉండవు. ఒకరోజు బొమ్మ మీరు టాస్ వేసారు అనుకోండి, ఒకసారి బొమ్మ పడద్దు, ఒకసారి బొరుసు పడద్ది. ఓకే, అలాగా రాజకీయంగానే ఏదైనా సరే మేబీ రెండు ఉంటాయండి. ఓకే, మీరు పొలిటికల్గా క్లీన్గా ఫాలో అవుతున్నా అంటున్నారు కాబట్టి ఈ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన పదవి తీసుకున్న తర్వాత మీ అబ్జర్వేషన్ ఏమనిపిస్తుంది? మీకు అబ్జర్వేషన్ అంటే నాకు డెఫినెట్గా అంటే నేను నిజంగా అంటే ప్రామిస్గా నేను అనుకున్నది ఏంటంటే లాస్ట్ టైము ఆయన ప్రజారాజ్యం నుండి తర్వాత వేరే పార్టీ స్టార్ట్ చేసి వేరే కోయిలేషన్లో ఉండి మళ్ళీ ఇందులోకి రావటం నేను డెఫినెట్గా అంత కన్సిస్టెంట్గా ఉంటారని అనుకోలేదండి, టు బీ ఫ్రాంక్. కానీ మేబీ ఆ రోజు నేను మాట్లాడింది కూడా ఆ ఇష్యూ మీద నేను మాట్లాడాను. కానీ ఈరోజు నిజంగా కన్సిస్టెంట్గా ఉండటం లైక్ వెనకడుగు వేయకుండా పోరాటం చేయటం అనేది డెఫినెట్గా ఐ అప్రిషియేట్. అంటే పొలిటికల్గా నేను మూవీ ఇండస్ట్రీ వదిలేండి, యాజ్ ఏ పొలిటికల్గా. అందుకని నేను ఈ పొలిటికల్గా డెఫినెట్గా ఐ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్. ఎందుకంటే గుడ్ ఉండొచ్చు మనిషి అనేవాడికి, కానీ ఎవరికన్నా ఓటములు విజయాలు అవన్నీ కామన్. కానీ దాన్ని తట్టుకొని నిలబెట్టడం అనేది అది నాయకత్వ లక్షణం. డెఫినెట్గా ఆ లక్షణం ఆయనకు ఉందని ఇవాళ అభినందించక తప్పదు. ఓకే ఓకే ఓకే, ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి కాబట్టి. ఎస్ ఎస్ ఎస్. ఇంకొకటి అంటే ఆఫ్కోర్స్ మనం ఫ్యాక్టే మాట్లాడుకోవాలి, బయట జరుగుతున్నాయి మాట్లాడుకున్నాం కదా. అయితే ఇంకొకటి అంటే వైసీపీలో మీతో పాటు ఉన్నవాళ్ళు అందరూ కూడా మేము బయటకు వచ్చేస్తున్నాం స్టేట్మెంట్లు ఇచ్చేశారు. ఇప్పుడు అలీ గారు చూసుకుంటే స్టేట్మెంట్ ఇచ్చారు, పృథ్వీ ముందే బయటకు వచ్చారు. తర్వాత నిన్నగా మొన్న పోసాని కృష్ణమౌళి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, నాకు ఇంకా పొలిటికల్ సంబంధం లేదు అది ఇదని చెప్పేశారు. అంటే నాకు వచ్చేటప్పుడు కంటే నేను మీరు నిజంగా చెప్తే నమ్మరు, నాకు కన్సిస్టెన్సీ అంటే ఇష్టం అండి. ఇప్పుడు నేను ఏదో ఇష్యూలో ఏదో పార్టీలో జాయిన్ అయ్యాను, ప్లస్ పార్టీ ద్వారా నేను ఏ అడ్వాంటేజ్ తీసుకోలేదు, ఏ రోజు ఏ అడ్వాంటేజ్ తీసుకోలేదు. పార్టీ వచ్చిన తర్వాత మీకు ఆఫర్ చేయలేదండి? నేను ఆఫర్ చేయడం నేను ఏదైనా అంటే నా మనస్తత్వం మీకు చెప్పాను కదా. ఇప్పుడు మనం జెన్యున్గా చేస్తే మన దగ్గర రావాలని మనం కోరుకుంటాను. నేను వెళ్ళి అడగలేదు అనేది అది నా క్యారెక్టర్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఏ సిస్టంలోనో ఎవడు జెన్యున్ వాళ్ళు తెలుసుకుంటేనే పార్టీ సర్వైవ్ అవుద్ది. ఇప్పుడు జెన్యున్ కావాలంటే నాకు రాజకీయాలు ఇష్టం లేదు, నేను రాజకీయాల్లో ఉండాలని డైలాగులు వస్తాయి. అండ్ నేను ఏంటంటే ఇప్పుడు నిజంగా కూడా అంటే నా ఫ్రెండ్ నరేంద్ర వర్మ అని బాపట్ల ఎమ్మెల్యే నెగ్గాడు. ఓకే ఓకే, వేగేసి నరేంద్ర వర్మ. ఈవెన్ తనకి నా క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి. అవునా? తనకు కూడా నేను వెళ్ళి ప్రచారం చేయలేకపోయాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకవేళ వెళ్ళి చేస్తే మొన్నటి వరకు ఉన్నాడు, మళ్ళీ అధికారం వస్తుందని ఈ పార్టీలోకి వచ్చేసాడు అని అంటారని. ఓహో, నా మెయిన్ ఇంటెన్షన్ ఇప్పుడు 10 పార్టీలు మారిన వాళ్ళు ఇండస్ట్రీలో చూసాం మీరు చాలామందిని. బీజేపీలో ఉంటారు, కాంగ్రెస్లో ఉంటారు, తెలుగు ఏ అధికారం వస్తే ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు. అలాంటి మార్క్ అనేది నాకు దాని బదులు నేను కామ్గా ఉండడానికి ఇష్టపడతాను, కానీ అలాంటి మార్క్ నాకు ఇష్టం ఉండదు. ఓకే, ప్రస్తుతానికి అయితే అదే పొలిటికల్గా అయితే ఇన్యాక్టివ్లో ఉన్నారు మీరు, అయితే ఇన్యాక్టివ్ మోడ్లో మీ పని మీరు చేసుకున్నారు. ఓకే.